నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దస్తగిరిలో తాళ్లూరు రమణయ్య నాయుడు చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా 235 సైకిల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రమణయ్య నాయుడు కుమారుడు దగదర్తి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు తాళ్లూరు వెంకట కృష్ణ ప్రసాద్ నాయుడు, తాళ్లూరి రవి ప్రసాద్ నాయుడు ఆధ్వర్యంలో విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ నాయుడు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. పేర్లు పిలుస్తారు, వాళ్ళ పరంగా ఇస్తారు. సైకిళ్ళు పట్టుకున్న వాళ్ళు ఆ సైకిళ్ళు పట్టుకొని అలాగే ఉండండి. ఎక్కడికి కదలొద్దు, ఎక్కడికి తీసుకెళ్లొద్దు. లిస్ట్ లో మీ పేరు చూసుకొని ఒక్కొక్కరికి టిక్ కొట్టడం జరుగుతుంది. కొత్త పళ్ళు కదా చేసిన ప్రతి ఒక్క గెస్ట్ కి, పేరెంట్స్ కి, అందరికి కూడా టిఫిన్స్ అనేది అరేంజ్ చేస్తున్నారు. దయచేసి టిఫిన్స్ తినాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నారు. నువ్వు కూడా చదువుకొని బాగా లక్ష్యంగా ఉండాలమ్మా. ఒకరైనా కోరుకోండిరా ఊరు కాలా ఏం కొట్టుకోమని వేరే ఊరు కింద ఒకరు అట్టుకోడు అందరికీ టిఫిన్స్ అరేంజ్ చేస్తున్నారు. సైకిల్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా టిఫిన్స్ చేయండి. ఈరోజు దగదత్తి మండలం దగదత్తి హెడ్ క్వార్టర్లో ఈరోజు మా నాన్న తాళ్లూరు రమణయ్య నాయుడు, తాళ్లూరు సుజాతమ్మ చారిటబుల్ ట్రస్ట్ మీద ఈరోజు దగదత్తిలో 230 సైకిళ్ళు మా 6th, 7th, 8th, 9th వరకు మేము ఈరోజు హై స్కూల్లో మొత్తానికి ఈరోజు 230 సైకిళ్ళు ఈరోజు పంచడం జరిగింది. అదేవిధంగా మా తల్లిదండ్రుల గురించి హెల్త్కి కానీ అండ్ ఈ ఎక్కడ చదువుకునే పిల్లలు పేద పిల్లలు ఉంటారో వాళ్ళకి మేము ఇప్పుడు కూడా చేసేదానికి ఎల్లవేళలా వాళ్ళ పేద ప్రజలు ఎట్లా ఉంటాం. ఇది పార్టీలకు సంబంధించింది కాదు,
మేము అన్ని పార్టీలకి సమానంగానే మేము ఈ పార్టీ వాళ్ళు మేము ఈ పార్టీ అని మేము అట్లా ఇయటం లేదు. అందరికీ కుల మతాలకి అతీతంగా ఇస్తున్నాం. అదే విధంగా మేము చేసే కార్యక్రమాలు మా ఫాదర్ మీద మా మదర్ మీద ప్రతి ఒక్క హెల్త్ క్యాంప్ కూడా ఇదే విధంగా ఆ పార్టీ అని ఉండదు ఈ పార్టీ అని ఉండదు, పార్టీలకు అతీతంగా మేము చేసుకుని పోతామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అదే విధంగా స్కూళ్ళు తెరిచేటప్పటికి మనబోలుపాడు, దొండిగం, ఐతంపాడు, రంగసముద్రం, దొండిగం ఈ గ్రామాలకు కూడా ఆల్రెడీ మేము ఈరోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తడకలూరు, పెలుపూడు, సవడపుత్తేడు ఆ 3 గ్రామాలకు కూడా స్కూల్ తెలిసిన ఫస్ట్ వీక్ లోనే వాళ్ళకు కూడా మేము సైకిళ్ళు పంపిణీ చేసేదానికి ఫాదర్ మీద మదర్ మీద సిద్ధంగా ఉన్నాం. మేము ఈ సేవా కార్యక్రమాలు మా మండల ప్రజలకి ప్రతి ఒక్కరికి చేసుకుంటా పోతాం. అదేవిధంగా 100 మంది పేద విద్యార్థులు చాలా మంది మేము మా తమ్ముడు 100 మంది పేద పిల్లలకి చదివిస్తున్నాం. వాళ్ళందరికి కూడా ఇదే స్ఫూర్తితో మేము మా ఫాదర్ మదర్ మాకు శక్తి దేవుడు ఎన్ని రోజులు ఇస్తాడు అన్ని రోజులు చేసుకుంటా ఇంకా కూడా ఇంప్రూవ్మెంట్ కొన్ని కార్యక్రమాలను అవి కూడా చేసుకొని పోయి విధంగా చేసుకొని పోతామని మేము పత్రికా విలేకరు సమావేశం చెప్తాం.